హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు శరన్నవరాత్రుల 5వ రోజు మనం అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో కొలుస్తాం. సిరి సంపదలను సౌభాగ్యాలను ఇచ్చే అమ్మవారు లక్ష్మీదేవి, అమ్మవారు ప్రతీతి అన్నమాట. సంపత్తును ఐశ్వర్యానికి అధిష్టాన దేవత ఆ మహాలక్ష్మీదేవి. లక్ష్మి అంటే డబ్బు ఒక్కటే కాదండి. లక్ష్మి అంటే భర్త భార్యను గౌరవించడం, భార్య భర్తను గౌరవించడం, పిల్లలు మనం చెప్పిన మాట వినడం, మనం చెప్పింది ఆచరించడం, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకు మంచి కోరుకోవడం, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ కోరుకోవడం. అలాగే డబ్బు ఒక్కటే కాదండి, డబ్బు సంపద ఒక్కటే కాదండి. లక్ష్మి అంటే మనం పొద్దునే లేచి ఈ ఒక పని చేస్తున్నామంటే దానికి ముందు ఎన్నో ఇదంతా మనం చేస్తున్నామంటే అది లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండడం వల్లే. అందరికీ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి లక్ష్మీదేవి ఎలా అవతరించింది పాలసముద్రం నుంచి అనేది మనం తెలుసుకుందాం. ఇంద్రుడు తన స్వర్గానికి ఐరావతం మీద వెళ్తూ ఉండగా అల్లంత దూరాన దుర్వాస మహాముని అమరావతికి అధిపతి వచ్చాడని చెప్పి తన ఒంటి మీద ఉన్న దండం తీసి ఇంద్రుడికి ఇస్తాడు. ఇంద్రుడు గర్వంతో దాన్ని ఐరావతం యొక్క తొండ మీద పెడతాడు. ఐరావతం తొండతో అటు ఇటు ఊపుతూ దాన్ని కింద పడేస్తుంది, అది కాలుతో తొక్కుతుంది. దుర్వాస మహాముని చూసి కోపోద్భక్తుడై ఇంద్రుడిని శపిస్తాడే, భోగభాగ్యాలు లేకుండా ఉండుదుగాక నీవు అని చెప్పి శపిస్తాడు. అలా శపించిన ఇంద్రుడు వచ్చి మళ్ళీ దుర్వాస మహాముని, తండ్రి నన్ను క్షమించండి తండ్రి, నేను చేసింది తప్పే, నాకు శాపం విమోచనాన్ని కలిగించండి తండ్రి అంటే, నేను నీకు శాపం పెట్టాను, అది శాపంగానే ఉంటుంది. ఇది శాప విమోచనం ఏంటంటే నువ్వు విష్ణు కృప, విష్ణు దయ ఉంటే నీ మీద నువ్వు దీని నుంచి బయటపడగలవు అని చెప్పి వెళ్ళిపోతాడు దుర్వాస మహాముని. ఆయన శపించినట్టుగానే బలి చక్రవర్తి బలి తన రాక్షసులందరితో తీసుకొచ్చి ఆ అమరావతి మీద దాడి చేసి అక్కడ ఉన్నవన్నీ తన వశం చేసుకొని స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడి పరివారంతో మొత్తం బయటికి గెంటేసినప్పుడు ఈ ఇంద్రుడు తన పరివారంతో కలిసి బృహస్పతి దగ్గరికి వెళ్తాడు. తన గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్తే మీరు బ్రహ్మదేవుణ్ణి మాత్రమే శరణు వేడుకోండి, ఆయనే మీకు ఏదైనా దారి చూపించగలడు అంటే అందరూ కలిసి ఇంద్రుడు అలాగే తన పరివారము కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ ఏమో ఇది నా వల్ల కాదు, విష్ణువు దగ్గరికి వెళ్ళండి మీరు అని చెప్తాడు. అందరూ కలిసి ఇంద్రుడు తన పరివారము కలిసి విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువు చెప్తాడు, మీరు అమృతం సేవిస్తే దాని నుంచి మీకు రావాల్సిన భోగభాగ్యములు మళ్ళీ మీకు తిరిగి వస్తాయి అని చెప్తాడు. భోగభాగ్యములు తిరిగి వస్తాయి, పాల సముద్రాన్ని చిలకండి, ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు కలిపి చిలికితే దాంట్లోంచి అమృతం వస్తుంది, ఆ అమృతంని సేవిస్తే దేవతలందరికీ మీ భోగభాగ్యములు వచ్చేస్తాయి అని చెప్పి విష్ణువు చెప్తాడు. అయితే వీళ్ళు దేవతలందరూ కలిసి రాక్షసులతో ఒప్పందం ఒప్పించుకొని ఒకవైపు వాసుకిని తీసుకొని మందార పర్వతంతో చిలుకుతూ ఉండగా విష్ణువు ఆ మందార పర్వతం పడిపోకుండా ఆధారంగా అక్కడే ఉంటాడు. అయితే ఇది చిలుకుతూ ఉండగా ఫస్ట్గా కల్పవృక్షం వస్తుంది. కల్పవృక్షం చిలుకుతూ ఉండగా ఫస్ట్ విషం వస్తుంది. ఆ విషంని ఏం చేయాలో తెలియక దేవతల వైపు రాక్షసుల వైపు వెళ్ళిపోయాక ఆ విషంని దేవతలు వాళ్ళ దగ్గరకు వచ్చి తీసుకొని విష్ణువుకి ఇస్తారు. విష్ణువు ఇట్లా వచ్చింది, మరి మమ్మల్ని ఏం చేయమంటారు అంటే శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడు ఆ విషంని తన కంఠంలో నిలుపుకుంటాడు. అందుకు కాదు మన శివుడిని నీలకంఠుడు అని మనం కొలిసేది. అలాగే విషం తర్వాత కల్పవృక్షం వస్తుంది. ఆ కల్పవృక్షం నుంచి వచ్చిన పూలు ఆడవాళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి 5వతనం ఎప్పటికీ ఉంటుంది. ఆ వృక్షం నుంచి వచ్చే గాలిని పీలిస్తే మనం సదా ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటాం. అలాగే ఇంద్రుడు కల్పవృక్షం తర్వాత వివిధ రకమైన అప్సరసలు, ఐరావతం అట్లా చాలా వచ్చాయి. తర్వాత లక్ష్మీదేవి వచ్చే ముందు అలక్ష్మి అంటే లక్ష్మీదేవి వాళ్ళ అక్క, తనే జ్యేష్ఠాదేవి, తను వస్తుంది. తను వచ్చిన తర్వాత లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి అమృతం వస్తాయి.
తర్వాత అమృతాన్ని దేవత స్వీకరించుకుందామని తీసుకొని వెళ్ళిపోతుంటే రాక్షసులు కొట్టుకుంటారు, మాకు కావాలి అని. అలా కొట్టుకుంటుంటే ఇది ఇలా ఉండగా దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇది సంగతి, మా దగ్గర నుంచి లాగేసుకుంటున్నారా ఆ అమృతం అని చెప్తే, విష్ణువు మోహిని రూపం ఎత్తి వాళ్ళని తన వైపుకు తిప్పుకొని, ఇప్పుడు ఇక్కడున్న అతిథులు దేవతలు కాబట్టి ముందు వాళ్ళకే ఈ అమృతాన్ని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తూ ఉంటాడు. అయితే అమృతాన్ని వాళ్ళకి అతిథులకి ఇద్దామని ఇస్తూ ఉండగా రాక్షసులైన ఒక ఆయన వచ్చి దేవతల గ్రూప్లో కూర్చుంటాడు. అప్పుడు అందరికీ ఇస్తుండగా ఇది గమనించిన మోహిని వేషంలో ఉన్న విష్ణువు అతని సుదర్శన చక్రంతో తన తలని నరికేస్తాడు. రాహు కేతుగా విడిపోయారు ఆ రాక్షసులు. అవి ఇప్పటికీ అట్లనే ఉన్నాయి ఎప్పటికీ. అలా చిలుకుతూ ఉండగా దాంట్లోంచి లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. ఆ లక్ష్మీదేవి ప్రత్యక్షమైతే ఒక నల్లని వస్త్రాల నల్లని కనులతో చాలా అందమైన రూపంతో తన చల్లని చూపులతో బయటకు వస్తుంది. తన చల్లని చూపు పడ్డ ప్రదేశాలన్నీ మళ్ళీ మంచిగా మెరిసిపోతూ ఉంటాయి. తన చల్లని చూపు పడ్డ ప్రదేశాలన్నీ కరువు లేకుండా నిత్యము ఎల్లకాలము మంచి పక్షిగా మంచిగా అన్నీ పెరుగుతూ ఉంటాయి. అది అలా ఉండగా అమ్మవారు చేతిలో ఉన్న అక్షరమాలను తీసుకెళ్ళి విష్ణువుకేసి విష్ణువుని వివాహం ఆడింది. అలా మహాలక్ష్మి అమ్మవారు ఆవిర్భవించారు.